ఈ ఉండడం పత్రం కూడా చేస్తారు. అప్పుడప్పుడు నేర్పకూడదు, కొంచెం ట్రైనింగ్ ఇచ్చి ప్రాక్టీస్ పెట్టకూడదు. ఒక రూపాయి కాదు మరి సీప్ ఉండాలి. సీప్ పడుతుంది. చెప్పు చెప్పు చెప్పు. 1 రూపాయి చింతపండు. రూపాయి చింతపండు మరి సీప్ ఎవరిని అక్కడ తెలియదు. 10 బస్తాలు బియ్యం, 1 బస్తా జీడిపప్పు, 1 బస్తా బాదం పప్పు, 1 బస్తా పిస్తా. ఏంటి బాబు చీపులు అంటుంది. ఏదైనా కాస్త గట్టి అడిగితే ఏమైంది బాబు? ఏందా ఇంత సింపుల్ చీపులు అందుకని సింపుల్ గా అమ్ముకుంటారు. తింటారా? తింటారు బాబు. అమ్మి ఈ ముండకి పైన తక్కువ పంపిస్తే సరుకు తక్కువ సందడి ఎక్కువ. ఎంతసేపు నువ్వు భయపడతావా? చూడటానికి విధానంగా ఉంటుంది కానీ నువ్వు భయపడే పనే లేదమ్మా. ఎక్కడ కొడుకుంటే అక్కడ పంది కొరకు పెట్టాడు, గురక పెట్టింది నువ్వు భయపడే. 5 నిమిషాలు అంతా అయిపోయింది. ఏదైనా మన వృత్తి మనం చేయాలి. 5 నిమిషాలు అంతా అయిపోతామా? నువ్వు భయపడతావు. ఎక్కడ పడుకుంటే అక్కడ గొప్ప పెట్టింది. అక్కడ రండి, అడిగిన కదా ప్రేమి రండి. ఏం చేయమంటారండి? అడుగు పెట్టగానే అమ్మలాగా అమ్మేదైతే నాకు ఆమెని శాంతపరిచేసరికి నా పని శాంతమైపోయింది. వెంటనే మళ్ళా అంటే వల్లగట్టలేదండి. మీకు అక్కడ పూర్తి చేస్తే కానీ నేను మోపు చేయలేదు. ఏమండి గారు ఏం చేస్తున్నారు? మీరే అన్నారుగా ఓసారి ఊరికే ఓసారి ఎక్కువైతేని వాళ్ళు చూపినా ఏమండి ఇప్పుడు ఏం జరిగిందండి? నాకు అసలు ఏం అర్థం కావట్లేదండి. ఏదో 3 పేజీ షాక్ వచ్చిందండి. పర్యటనండి మళ్ళీ వచ్చే సంవత్సరం ఆగితుంది. బాగుంది. ఏమండి నాకైతే ఒక రకంగా ఉంది. మీకు ఎట్టుందండి? గ్యాప్ ఎక్కువ వచ్చి అల్లు ఎక్కువ ఇది కట్టే ఉంటుందండి.
నుంచి ఊపిరి ఆపేది పాడు ఆపేది మళ్ళీ ఫస్ట్ నుంచి ఏమంటారా ఇష్టమేనా? అది కాదు అర్థం కాదు అందుకని ఫస్ట్ ఇచ్చేద్దామని అసలు ఏమనుకుంటున్నారు మీరు ఎక్కడి నుంచి